అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భారత ప్రజల దగ్గర ఉన్నటువంటి జాతీయవాద స్ఫూర్తి. దేశంలో రాజకీయంగా మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, కాంగ్రెస్, బీజేపీ, మరి మిగతా ఆపు లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఇట్లా ఎవరు ఎన్ని కొట్టుకున్నా కానీ, ఎంత శత్రుత్వం ఉన్నా కానీ దేశ సార్వభౌమాధికారం మీద దాడి జరిగినప్పుడు మాత్రం 140 కోట్ల మంది భారతీయులంతా కూడా ఒక్కటవుతారు. ప్రధాని కుర్చీలో ఉన్నది అక్కడ నరేంద్ర మోడీయా, లేకపోతే రాహుల్ గాంధీయా, లేకపోతే మమతా బెనర్జీయా అనేది కాదు. మనం భారత ప్రధాని మీద దాడి జరిగింది అనేది చూస్తాము, మన భారతదేశం మీద దాడి జరిగింది అనేది చూస్తాము. అక్కడ దాన్ని ప్రతి భారతీయుడు కూడా తమ మీద జరిగినటువంటి దాడిగా భావిస్తారు. ఆ తర్వాత దేశంలో పెళ్ళుబిగేటువంటి ప్రజా వ్యతిరేకత కానీ, జాతీయవాద భావోద్వేగాలు కానీ వాటిని ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు. అమెరికన్ ఉత్పత్తుల బహిష్కరణ దగ్గర నుంచి అమెరికా కంపెనీల దాడి వరకు కూడా మొత్తం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, చేయిదాడిపోతుంది. కాబట్టి ఈ రాజకీయ సామాజిక పరిణామాలు తట్టుకోవడం అనేది ఏ అమెరికా అధ్యక్షుడికి కూడా సాధ్యమైతే కాదు. ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటు సైనిక శక్తి కన్నా కూడా చాలా శక్తివంతమైందని చెప్పుకోవాలి. మనం చూసినట్లుగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశానికి ఉన్నటువంటి రక్షణ కానీ, బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కానీ, విడదైనటువంటి ఆర్థిక బంధం కానీ, భారతదేశ సైనిక శక్తి కానీ, ఇక అన్నిటికీ మించి భారత ప్రజల్లో ఉన్నటువంటి జాతీయవాదం కానీ, ఇవన్నీ కలిపి భారత ప్రధాని చుట్టూ ఒక బలమైన కంచెలాగా ఉన్నాయి. అక్కడ మోడీ ఉండనండి, రాహుల్ గాంధీ ఉండండి, ఎవరైనా ఉండండి. అందుకే మోడీని టచ్ చేసే దమ్ము ట్రంప్కుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వెనిజులా లాగా భారత్ను కల్లాటప్పగా ట్రంప్ కానీ అమెరికా కానీ తీసుకోదు. సొంత ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించేటువంటి మతిలేని నిర్ణయం అమెరికా తీసుకుంటుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ షార్ట్కి సంబంధించిన ఫుల్ వీడియో కోసం మీరు ఈ కింద ఉన్నటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అలాగే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.